అధికార పార్టీ అహం మద్యం డబ్బుల ముందు పోటీలో నిలబడి గులాబీ జెండా మెడలో వేసుకుని ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి కుంభస్థలం లాంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురవేశారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా గోపాల్పేట మండల ప్రజలు రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాస గృహం నుండి స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రాజాపేట గ్రామ శివారులో గల జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అభినందనలు తెలుపుతూ పాలమూరు నదీ జలాల హక్కుల సాధనకై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల మంది రైతులు యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డారని, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ తరువాత రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో 60 మంది విద్యార్థులు చనిపోయారని, 700 మంది రైతులు చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యంకు నిదర్శనమని నిరంజన్ రెడ్డి అన్నారు. నీళ్లు అందించడానికి చేతకాక జూరాల ప్రాజెక్టు నుండి 45 రోజులు వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిన తరువాత కేఎల్ఐ మోటార్లు ఆన్ చేశారని, వరద నీరు వచ్చిన సమయంలో ఆన్ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. నీళ్లు లేక రైతులు కష్టపడుతుంటే ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సోమశిలలో విహారయాత్ర చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ గారిని తెలుపవలసి. ఒక వార్డు మెంబరు బీజేపీ మద్దతుతో గెలిచినట్లు శ్రీరంగపురం చేసింది. ఆయన భార్య సర్పంచ్గా చేస్తాం, చిన్న వయసు నుంచి సర్పంచ్గా పనిచేసి మనోళ్ళు సర్పంచ్గా చేసిండు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా చేసిండు. కృష్ణానాయక్ 3 సార్లు నియోజకవర్గ నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలను తెలియజేస్తారు. అదేవిధంగా పార్టీ అన్ని మండలాల 2 పట్టణాల అధ్యక్షులకు, మన పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఈ సమావేశ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రమేష్ గౌడ్ గారికి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు పెద్దలు నిరంజన్ రెడ్డి మనం అన్ని కుక్కున్న కాననే చేసినాక విలువ లేకుండా పోయింది, తెలివ లేకుండా పోయింది. సరే అయిపోయింది. ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైంది. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేటువంటిది మీలో చూడని వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరైనా ఉంటే దయచేసి మీరు పోయి కొల్లాపూర్, నార్లాపూర్ కానుంచి మొదలుపెట్టి ఏదుల వరకన్నా చూడండి, లేకుంటే ఏదుల కాడ మొదలుపెట్టి ఒట్టె వరకన్నా చూడండి. 2 చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు అర్థమవుతుంది. మీరు బ్యాచ్ల వారీగా మన సీనియర్ నాయకులందరినీ కోరుతున్నాం, మీ మండలాల పరిధిలో ఉండేటువంటి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ మీ సౌలభ్యం, మీ టైం తీసుకొని ఒక రోజు ప్లాన్ చేసుకొని అక్కడ ఉండే ఇంజనీర్లతో మాట్లాడి దయచేసి పోయి చూసి రండి. ఒకసారి చూసి వస్తే మీకు దాని విలువ ఏందో తెలుస్తుంది, దాని గొప్పతనం ఏందో తెలుస్తుంది. పాలమూరు జిల్లాకు 35 లక్షల ఎకరాల సేద్యానికి పనికొచ్చేటువంటి భూమి లభ్యతలో ఉంది మన జిల్లాలో. దాంట్లో ఇయాలటికి నికరంగా నీళ్లు పారుతున్నది 10 లక్షల ఎకరాలే. ఈ 10 లక్షల ఎకరాలలో కేసీఆర్ వచ్చినాక ఇచ్చినటువంటివే 9 లక్షల ఎకరాలు.
9 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చినాక మనం ఇచ్చిన నీళ్ళే. ఈ పాలమూరు రంగారెడ్డి అనేది పూర్తయితే ఇంకో 12.5 లక్షల ఎకరాలు వస్తాయి. దాంట్లో మరో 8 లక్షల ఎకరాలు పాలమూరుకి, మిగతా నల్గొండ రంగారెడ్డికి పోతాయి. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టినాక అనేక రకాల అవరోధాలు కల్పించిన కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసేందుకు నానా తిప్పలు పెట్టారు. అయినా మనం ముందుకు పోయినాం. దిగిపోయే నాటికి 90% పని పూర్తయింది. 10% పని మనమే కనుక కొనసాగి ఉంటే అప్పటికి ఇంకో 5-6 నెలలు అయిపోయేది. మనం దిగిపోయినాం. కాంగ్రెస్ వచ్చినాక 37 మన్ను తీయాలి, ఆ పని ముందరికి తీసుకుపోతలేదు. పైగా ఇప్పుడు ఏంది, ఆ ప్రాజెక్టుకు మనం కేటాయించినటువంటి 90 టీఎంసీల నీళ్లు, ఈ 90 టీఎంసీల నీళ్లకు సంబంధించిన డిపిఆర్ అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. దాన్ని కేంద్రం ఆమోదించాలి. ఆమోదిస్తేనే దానికి హైడ్రాలజీ పర్మిషన్ అనేది వస్తుంది. ఆ హైడ్రాలజీ పర్మిషన్ వస్తేనే పొలాల దాకా అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ దోగడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇది చివరిలో వస్తుంది కాబట్టి ముందు దీనికోసం పని ఆపకుండా మొత్తం పనులు చేసుకుంటూ వచ్చినాం. ఈ పర్మిషన్లు వస్తే ఈ పని 3-4 నెలలు అయిపోయే పని, పెద్ద పని కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అవతల చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వాళ్ళ ఆదేశాలతో నడుస్తుంది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి ఆంధ్ర అధికారి నీటిపారుదల తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు రాసి తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి చంద్రబాబు నాయుడు అధికారి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి ఆయన ఆడ రిటైర్ అయితే ఆయన తెచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నాడు. తెలంగాణకు నీళ్ళొద్దన్నటువంటి అధికారిని, నీళ్ళొద్దన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని ఇలా తెలంగాణలో నీటిపారుదలకు సలహాదారుగా పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఏంది, 90 టీఎంసీల కోసం మీరు ఏదైతే డిపిఆర్ను పెట్టి పంపినరో దీన్ని మేము వెనక్కి పంపిస్తున్నామని చెప్పి మనం ఉన్ననాడు ఒక్కనాడు కూడా పంపలే కేంద్రం. ఇది కావాలి, ఇది కావాలి, ఈ కాగితం కావాలి, ఈ కాగితం కావాలంటే మనం అన్ని సమకూర్చుకుంటూ పోయినాం. వాళ్ళు కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ వచ్చినాక చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి బీజేపీల మీద ఒత్తిడి తెచ్చి, మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి మన ప్రాజెక్టు అప్రూవ్ కాకుండా, ఆమోదం కాకుండా దాన్ని డిపిఆర్ను వాపసు పంపిస్తే వీళ్ళు సడి చేయలే, సప్పుడు చేయలే, వాపసు వచ్చిందని కూడా చెప్పలే. మనం ఆ దొంగతనాన్ని తీసి బయట పెట్టినాం. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేసింది కేంద్రం, 90 కాదు 45 టీఎంసీల కోసం అని మీరు లెటర్ రాయండి మాకు, దానికి ఆమోదం ఇస్తామని కేంద్రం చెప్పింది. వాస్తవంగా మనకు రావాల్సింది దగ్గర 200 టీఎంసీల నీళ్లు. కృష్ణా నదిలో నికర జలాలు వరద జలాలు అని ఉంటాయి. నికర జలాలంటే కనాగష్టంగా వచ్చేటువంటి నీళ్ళని నికర జలాలు అంటారు. వరద జలాలంటే ఎక్కువ వరదలు వచ్చి, ఎక్కువ వానలు వచ్చి సముద్రంలో పోయి వరద జలాలు. నికర జలాలలో ఒక్క పాలమూరు జిల్లాకే దగ్గర 200 టీఎంసీల నీళ్లు రావాలి. అటువంటిది ఇలా ఆర్డీఎస్ కు జూరాలకు కలిపి మనకు ఉండేటువంటిది ఒకటి 15.9 టీఎంసీలు, ఇంకొకటి 17.8 టీఎంసీలు. 17.8 ఉండేటువంటి జూరాలను 11 టీఎంసీలకే కుదించారు. అంటే రెండు కలిపి మనకి 25 టీఎంసీలు లేవు. భీమా ఒకటి 20 టీఎంసీలు, దాంట్లోకి మళ్ళీ 5 టీఎంసీలు రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టుకపోతా అంటారు. అడిదిపిడిదిపి 40 కూడా గతి లేవు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎట్లా ముందరికి పోవాలి, పోయే అవకాశం లేదు. అందుకోసమే ఈ విషయాలన్నీ ప్రజలకు కూడా విడమర్చి చెప్పి కాంగ్రెస్ వచ్చినాక చేస్తున్న ద్రోహాన్ని గ్రామానికి రైతుకు తెలియజెప్పే విధంగా మొత్తం ఆందోళన కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి ఇటీవల కేసీఆర్ గారు ప్రత్యేక సమావేశం పెట్టి నిర్ణయం తీసుకొని మొన్న 5 రోజుల కింద తెలంగాణ భవన్ లో కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం పైనుంచి కిందికి చెమటలు పడినాయి. ఏం మాట్లాడుతుందో వాళ్ళకే తెలియదు. దానికి జవాబు చెప్పమంటే అవి ఏం జవాబు చెప్పకుండా ఊర్లో పాగల్గాడు కూడా ఎవడు మాట్లాడు, తిక్కలేసినోడు కూడా మాట్లాడేటువంటి గర్విష్టి మాటలు, తాగి అల్లరి మూకలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా అంత గలీజ్ మాట్లాడారు. అట్లా మాట్లాడుతారు వాళ్ళు, అదంతా మీరు చూస్తారు. సో దీని మీదనే ఏ డేట్లలో ఏ కార్యక్రమాలు ఉంటాయని నిర్ణయించడానికనే ఇప్పుడు 3 గంటలకు మీటింగ్ పెట్టింది. నేను అక్కడికి పరిగెత్తుకొని పోవాలి. 1-2 రోజుల లోపల కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న స్వయంగా ప్రకటిస్తారు కార్యాచరణ ఏందనేది. ఆ కార్యాచరణలో భాగంగా రేపు ప్రకటన రాగానే మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉద్యుక్తులం కావాలి, మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో మనం దీక్షలు చేసేది ఉంటుంది.
ఏ మండలానికి ఆ మండల కేంద్రంలో దీక్షలు చేసేది ఉంటుంది. నిరాహార దీక్షలు కాదు, నిరసన దీక్షలు. నిరసన మనం కూర్చొని నిరసన తెలపడమే దీక్ష, ఆఖరి వన్ దీక్ష చేయమని కాదు. కాబట్టి నిరసన దీక్షలు ఉంటాయి, గ్రామాల వారిగా మండలాల వారిగా మీటింగ్లు ఉంటాయి, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతోన మీటింగ్లు ఉంటాయి, విద్యార్థులతోన, డాక్టర్లతోన, లాయర్లతోన, రైతులతోన, రిటైర్డ్ ఎంప్లాయీస్తోన సమావేశాలు పెడతాం. పాలమూరు నీళ్ల విషయంలో మనకి ఎట్లా అన్యాయం జరుగుతుంది అలా కాంగ్రెస్ హయాంలో అనేటువంటి విషయాన్ని తెలియజెప్తాం. తద్వారా ఒక అద్భుతమైన బహిరంగ సభను జనవరి 20, 25 ఆ డేట్లలో ఏదో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. పల్లె పల్లె నుంచి భారీ సంఖ్యలో మనం స్వచ్ఛందంగా తరలిపోయి లక్షలాదిగా జరిగేటువంటి పాలమూరు బహిరంగ సభ, పాలమూరు జలాల పరిరక్షణ కోసం జరిగేటువంటి సభ, కేసీఆర్ వచ్చేటువంటి సభ, కేసీఆర్ గర్జించబోయేటువంటి సభను మనం ఏర్పాటు చేసుకునేది ఉంటుంది, విజయవంతం చేసేది ఉంటుంది. దానికి సంబంధించిన కార్యాచరణ రేపటి మీకు వివరంగా వస్తుంది. దాంట్లో మీరు మనమందరం కూడా పాల్గొనేది ఉంటుంది. రోజే మీరు కష్టపడేది ఉండదు, 2-3 కార్యక్రమాలు ఇస్తారు, అవన్నీ మనం చేసుకొని తీరా సభకు ఎక్కడోళ్ళం అక్కడ ఆటో మనకు ఊళ్ళో ఆటోలు ఉంటాయి. ఆటో ఆయనకు చెప్పాలని నీ బాధ్యత ఏంది, పాలమూరు నీళ్ళు రానికంటే నీవు ఆటో పెట్టాలి, మేము ఎక్కాల బిడ్డ దాంట్లో ఈరోజు నువ్వు రావాలని దండం పెట్టాలి, ఆటో ఆయన తయారు చేయాలి. మన పార్టీలో కార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది. నా కారు ఉంది, దాంట్లో నువ్వు డీజిల్ పోయి ముగ్గురం కలిసిపోదామని మాట్లాడుకోకండి. ఎవరి కారు వాళ్ళు తీయాలి, ఎవరి కారులో వాళ్ళు జనాన్ని ఎక్కించుకొని రావాలి, ఎవరి ట్రాక్టర్ వాళ్ళు ఎలా తీసుకొని రావాలి. ఊర్లలో మన నాయకులు కార్యకర్తలు ఏమంటలేరు, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే దూరం కాదు, మన వరంగల్ దాకా ట్రాక్టర్ మీద పోయినాం, నేనే నడిపినా. మీరు ఈత భూత్పూర్ దాకా రాలేరా? గీనే భూత్పూర్ 40 కిలోమీటర్లు, గణపురం వాళ్ళకైతే 20-25 కిలోమీటర్లే. మాట చెప్తున్నా, ఏ ఊరికి ఆ ఊరోళ్ళు అద్భుతంగా మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం మీరు కదిలించింది అనుకో, ఏమైతుంది రేపు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తే నువ్వు మొన్న ఖర్చు పెట్టినట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కారు సింబల్ ఉంటుంది, కేసీఆర్ కనిపిస్తాడు, పాలమూరు నీళ్లు కనిపిస్తాయి, అద్భుతంగా నువ్వు గెలిచి వస్తావు. ఇగో ఈ తెలివితేటలు ప్రదర్శించాలి. ఓ రాజకీయ కార్యక్రమాన్ని ఈ రకంగా మలుచుకోవడం ద్వారా నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం ఏం చేయవచ్చో, పార్టీ బాగుపడనికే, పార్టీ పెరగనికే ఏం చేయొచ్చో ఒక ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఇవన్నీ సాఫల్యం అవుతాయి. కాబట్టి వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని అద్భుతంగా విజయవంతం చేసేది ఉంటుంది. కాబట్టి మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుతూ మరోసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, భోజన విరామం తర్వాత మీరు ఒకవేళ 1 గంట సమయం కేటాయిస్తే మనం బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇది 2018లో కేసీఆర్ గారు తీసుకొచ్చిన చట్టం, నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రాంతానికి పనికొచ్చే చట్టం ఇది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018. ఈ చట్టంలో సర్పంచులకు ఉండే అధికారాలు ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఎవ్వరికి లేని చెక్ పవర్ ఒక సర్పంచ్కే ఉంది. సార్కి లేకుండా నాకు కూడా లేకుండా, సర్పంచ్ ఉన్నప్పుడు ఉండే కానీ ఎమ్మెల్యే ఎంపీ ఉంటే చెక్ పవర్ ఉండకుంటుండే. ఎవరో చెక్ రాయాలి, తీసుకురావాలి. మీకు చెక్ పవర్ ఉంది. డబ్బున్న కాడల్లో అనుమానం ఉంటుంది, అపోహ ఉంటుంది. మీరు చెక్ పవర్ ఉందని ఏదైనా కొంచెం అటు ఇటు ఏమన్నంటే ఆరోపణలు చేసిన వాళ్ళు ఉంటారు. సర్పంచుల పరిస్థితి ఎట్లుంటుందంటే, మీరు కొత్తగా ఏదైనా బట్టలు కొనుక్కున్నా, ఓ ఇల్లు ఇంత రిపేర్ చేసుకున్నా, వచ్చి వేసుకోబట్టి అప్పుడే కట్టబట్టి అని ప్రచారం చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, భయపడకుండా ఏదైనా సరే జనానికి అందుబాటులో ఉండి పారదర్శకంగా చేసే పని చేయండి. ఈ చట్టంలో మీకున్న అధికారాలు విస్తృతంగా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చెప్తుంటారు మొత్తం ఆపేస్తాం, నిధులే రానియం, అట్లా చేయలేరు. ఎందుకంటే చట్టం పకడ్బందీగా రాయబడింది. ఢిల్లీ నుండి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 3 పనులు జరిగిన చట్టంలో. ఒకటి, ఎన్నికలు జరిపేదానికి ఒక స్వతంత్ర వ్యవస్థ వచ్చింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది వచ్చింది. అంతకుముందు ఓన్లీ కలెక్టర్లే నడుపుతుంది, అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుండే. అట్లా కాకుండా స్వతంత్ర సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. రెండవది, 5 ఏళ్లకు ఒకసారి విధిగా జరపాలి కనుకనే ఇప్పుడు ఎన్నికలు జరిగింది, లేకుంటే వాయిదా వేసుకుంటూనే పోతుంటుంది. మూడవది, ఈ గ్రామ పంచాయతీలను తొలగించే అధికారం ఎవరికి ఇచ్చిండ్రు, ఎట్లా అనే దాని మీద కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది కూడా ఒకటి క్రియేట్ అయింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా
నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేయాలనేది కూడా ఇందులో చట్టంలో రూపొందించబడింది. ఎవరు కాళ్ళు కానీ ఏళ్ళు కానీ అడ్డం పెట్టలేరు అనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయి, ఎక్కడైనా అడ్డంకులు వస్తాయి. నిన్న మొన్న సార్ ఒక 2-3 కేసులు మాకు భవన్కు పంపిండే, తెలంగాణ భవన్కు. అక్కడ మనకు న్యాయ వ్యవస్థ అంటే న్యాయవాది చాలా బలమైన న్యాయవాదులు ఉన్నారు. మన వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా కష్టం నష్టం వస్తే అక్కడికి పంపించండి, మీకు ఖర్చు లేకుండా పార్టీనే మీ తరఫున వకాలత్ చేస్తుంది, కొట్లాడుతుంది అనేది కూడా మీ దృష్టికి వస్తుంది. సార్ ఇంతకుముందు 2-3 పంపిండి ఆ మాదిరిగా నడుస్తున్నాయి. మీకు ఒక ప్రత్యేకమైన కేసు ఎగ్జాంపుల్ కూడా సార్ దృష్టిలో ఉండేది. మహబూబాబాద్ అనే జిల్లా, పాత వరంగల్లో ఒక సర్పంచ్ కౌంటింగ్ అయిపోయింది, మన వాళ్ళు గెలిచినట్టు డిక్లరేషన్ కూడా ఇచ్చిండు. వాడికి బయటికి పోయిండు, ఊరేగింపు తీసుకొని ఇంటికి పోయిండు, వేరే వాడిని కూడా డిక్లరేషన్ ఇచ్చి పారేసాడు. ఇంకొకటి గెలిచినట్టుగా కాగితం ఇచ్చేసి 22 వరకు 22 ఎవరిని పిలుస్తారు అనేది ఇద్దరు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎవరిని పిలిచింటారో మీకు తెలుసు. అధికార పార్టీకి అనుకూలంగా ఉందని పిలిచారు. మనోడు గెలిచి సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి పోయినాక కూడా రిజల్ట్ మారిన సందర్భం చూసినాం మహబూబాబాద్ జిల్లాలో. సరే కోర్టుకు పోతున్నాం, ఆర్డర్ తీసుకుంటాం. ఇవన్నీ రేపు పనిలో మీకు ఇబ్బందులు వస్తాయి. ఇది రాబోయే 2 సంవత్సరాలుగా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎంత టైం అంటే అంత టైం లోపల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడల్లా గాబరపడకండి, భయపడకండి, ఆతృత ఆందోళన వద్దు. ప్రశాంతంగా మనకు న్యాయం జరిగేటట్టుగా వ్యవస్థ ఉంది. ఇక్కడ సార్ దృష్టికి తీసుకొని నిరంజన్ రెడ్డి గారికి చెప్తారు, వారు హైదరాబాద్లో మన భవన్కు రిఫర్ చేస్తారు, అక్కడ మన లాయర్లు ఉంటారు. ఖర్చు అంతా పార్టీ కేసీఆర్ గారే పెట్టి కేసులు నడిపిస్తారు అనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ ఈ సమావేశం సందర్భంగా తెలుపుతూ, నేను ముందు ఎందుకు మాట్లాడినా అంటే సార్ని అడిగిన, ప్రతి సంవత్సరం డిసెంబర్ 26కు అయ్యప్ప స్వామి గుడిలో నేను పూజను ఒప్పుకున్నాను అన్నట్టు. అనేక ఏళ్ళుగా చేస్తున్నాం. ఇవాళ అనుకోకుండా నా సౌలభ్యం కోసమే ఆయన మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. నాకు ఎట్లా పూజ ఉంది, వస్తున్నాను, మిమ్మల్ని కూడా కలిసినట్టు అవుతుంది. ఆయనకు దండం పెట్టడానికి పోతున్నారు, ముందు మీకు కూడా దండం పెట్టుకోదామని వచ్చాను. ఈ క్షుణ్ణంగా చదవండి, కాపీస్ వస్తాయి. నేను అన్ని ఆర్డర్ చేయించిన. ఇది తెలుగులో ఉన్నాయి, సరళమైన భాషలో ఉన్నాయి. అందరికీ కాపీస్ పంపించే ప్రయత్నం చేస్తా. చదువుకొని క్రమం తప్పకుండా గ్రామ సభలు పెట్టండి, క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించండి. కావాలని కొన్ని సందర్భాల్లో సమావేశాలు పెట్టలేదని ఒక రిపోర్టు మన పంచాయతీ సెక్రటరీ రాస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పైన తొలగించే ప్రయత్నం చేస్తారు. అంతదాకా ఆస్కారం ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి. గ్రామసభ అనేది ఎంతమంది రావాలనేది ఎక్కడ లేదు. గ్రామసభ ప్రకటన ఇస్తాం, నోటీస్ బోర్డు మీద పెడతాం, అవసరం పడితే ఊర్లో ప్రచారం చేస్తాం. వచ్చిన వాళ్ళతోనే గ్రామసభ, ఎందరు ఉండాలని లేదు. కానీ 6 నెలలు మించకుండా గ్రామసభ పెట్టాలనేది మాత్రం చట్టంలో ఉంది. అది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకొని గ్రామసభలు నిర్వహించే ప్రయత్నం చేయాలి. అట్లే ప్రతిదీ మినిట్స్ రాయాలి, రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసే విధానం కూడా ఇందులో ఉంది. లేకుంటే సార్ ఎవరైనా రిటైర్డ్ అధికారితో కూడా మీకు చెప్పిస్తాడని నేను అనుకుంటున్నా. అవకాశం ఉంటే ఎవరైనా ఒకరు మన పంచాయతీరాజ్లో పనిచేసిన అధికారులు ఉంటే వచ్చి మనకు సర్వీస్ చేసేందుకు కూడా రెడీగా ఉంటారు. ఇదే కాకుండా మండలానికి ఒకరు, మన నాయకులు కూడా పంచాయతీరాజ్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు కుదుట పడే వరకు, పని అర్థం చేసుకునే వరకు, పని గాడిలో పడే వరకు పర్యవేక్షణ సార్ది నిరంజన్ సార్ ఉంటుంది. మన మండల స్థాయి నాయకులకు కూడా పర్యవేక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుతూ, మరి ఈనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా మనం మాట్లాడినాం, రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. కేసీఆర్ లాంటి పెద్ద ఆయనను కూడా నిన్న మనం మాట్లాడిన తీరు చూస్తున్నాం. నిన్ననే మనం భవన్లో కూడా ఒక 4-5 మన పెద్దలు మాట్లాడింది. ఇది సరైనది కాదు, రాజ్యాంగ విలువలు సరిగా వెళ్ళటం లేదు. అవన్నీ ఒకవైపు, కొత్తగా ఎన్నికైన మీ మీద బాధ్యత ఒకవైపు. నేను సార్ను కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అవకాశం సందర్భం వస్తే మిమ్మల్ని అందరినీ భవన్ కూడా ఒకసారి తీసుకొస్తాడు ఆయన. తెలంగాణ భవన్కి హైదరాబాద్కు తీసుకొని వస్తారు. నిన్న మొన్న జిల్లాలకే కేటీఆర్ గారు పోతున్నారు. ఇవాళ కూడా ఒక సమావేశం భవన్లో ఉంది. నేను ముందే చెప్పిన, నేను 26 ఉండటం లేదని ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ యాక్ట్ ఒకటి చెప్తామని, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, వాటి విధి విధానాలు ఇవన్నీ కూడా ఈ కొత్త చట్టంలో ఉన్నాయి, 2018 చట్టంలో ఉన్నాయి. చాలా మటుకు మన ఊర్లలో ప్రధానంగా కనిపించేది ఏంటి, పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యం అంటే మనకు ఊర్లలో ఇంట్లోకి వెళ్ళి చెత్త తీసి రోడ్లు వేసుకుంటాం. మన ఇల్లు సాఫ్ ఉండాలి, రోడ్డు బర్బాద్ అయినా పర్వాలేదు.
మనుషుల ఆలోచన విధానంలో మార్పు తేవడమే మీ పని. అట్లే నీళ్ళ విషయం చూస్తున్నాం మనం. తాగే నీళ్లకు సారేమో కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి వాటర్ ట్యాపులు పెట్టింది. ఇప్పుడు వీళ్ళు సర్కార్లో ఉన్న వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద పడ్డారు, కానీ ఈ ట్యాపులను వదిలేసి మన వాటర్ ట్యాప్ల గురించి ఎవరు మాట్లాడతలేడు. ఏమన్నంటే టెలిఫోన్ ట్యాప్ అయింది. అరే ఈ ట్యాప్ల గురించి కూడా మాట్లాడండి, అది మాట్లాడతారు, కానీ వాటర్ ట్యాప్లు ఏమైనా పని చేస్తలేవు, నీళ్ళు వస్తలేవు, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి వాటర్ ఒకటి, పారిశుద్ధ్యం ఒకటి, మీకున్న విస్తృతమైన సబ్జెక్టులలో స్కూల్స్కి సంబంధించి కూడా అజమాయిషి ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మీరు పట్టించుకోవాలి. ఏదైనా బాగా జరగలేదనుకో మీ మీదే ఇస్తారు, బాగా జరుగుతుందని నన్ను ఇంకొకటి వచ్చి కాలర్ ఎగిరేస్తుంటాడు. ఇవి మామూలుగా జరిగేటివే. బాగా జరుగుతలేదంటే లోపాలు ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలి, సవరించే ప్రయత్నం చేయాలి. స్కూల్స్ను తరచుగా నెలకు 15 రోజులకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు పోయిరండి, స్కూల్స్కి పోయి పిల్లలతో మాట్లాడండి, హెడ్ మాస్టర్తో మాట్లాడండి, ఆ స్టాఫ్తో మాట్లాడండి, ఏం సమస్యలు ఉన్నాయని. చాలా సందర్భాల్లో ఊరు బయట స్కూల్ ఉంటే సార్ వాళ్ళు అక్కడి నుంచే పోతారంటే అపవాదం ఉంటుంది. మనం పోకపోతే వాళ్ళు కూడా ఏం చెప్పారు. మనం వెళ్ళి తెలుసుకుందాం, మన స్కూల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, పై వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం అని చెప్పి తెలుసుకొని వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి. పారిశుద్ధ్యం, మంచినీళ్ళు, విద్య, వైద్యం. మన ఊర్లలో వైద్యానికి సంబంధించి కూడా హాస్పిటల్స్ విస్తృతంగా వచ్చినాయి. ఇక్కడ వనపర్తి కేంద్రంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రభుత్వ పరంగా వచ్చినాయి. గ్రామ స్థాయి నుండి వనపర్తి దాకా, వనపర్తి నుండి హైదరాబాద్ వరకు మంచి ఆసుపత్రుల సౌకర్యం ప్రభుత్వంలోనే ఉంది. మనం పంపడమే. ఇప్పుడు మీకు ఏం లేదు, మంచి మాట చెప్పడం వల్ల మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక్కడ మన వనపర్తి టౌన్లో కొందరు కౌన్సిలర్స్ ఉన్నారు, పొద్దున్నే రౌండ్ స్కూటర్ మీద పోయేస్తుంటారు, నీళ్ళు వస్తున్నాయా, గ్యాస్ అంతుందా, కరెంట్ ఉందా, లైట్లు ఉన్నాయా చూసి వస్తుంటారు. దీనివల్ల కాంటాక్ట్ ఉంటుంది, అంటే సంబంధాలు ఉంటాయి. ఏమో ఓటప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ రాకనే ఆయన ఒకసారి మొదటి 6 నెలల్లో పడే అనుకో, ఇంకా మీరు లేయలేరు. ఇక అపవాదం మోస్తూనే ఉంటారు. మొదటి ఇంప్రెషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. మొదటి 6 నెలల్లో మీరు చేసే పని, మీరు కనిపించే అందుబాటులో ఉండే తీరు, మీ ప్రవర్తన చాలా మటుకు పనిచేస్తుంది. జనంలో ఆ ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ 6 నెలలు మీరు చేసుకోగలిగితే తర్వాత ఆటోమేటిక్గా జనం మంచోడు ఆయన రోజులకు ఊకండి అని జనమే చెప్తారు మీకు. మొదటి 6 నెలలు కొంచెం కష్టపడండి. నిధులు ఉండకపోవచ్చు, అయినా మనసు పెట్టండి. మనీని సమకూర్చేందుకు నిరంజన్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు, మేమందరం తోడ్పాటును అందిస్తాం. అయితే ఈ మినిట్స్ రాయడాలు ఇవన్నీ కూడా కొంచెం ట్రైన్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలని చెప్పి ఊర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఒక ప్రెస్ మిత్రుడు చెప్తుండే, ఊర్లో పైసలు ఆడుతుండే చేతుల్లో అందరికీ, ఇప్పుడు లేవు. అప్పుడేమో హరితహారం అని వస్తుండే, గ్రామంలో ఉండే వైకుంఠ ధామం వరకు ప్రతి యాక్టివిటీ ఊర్లలో కనిపిస్తుండే. ఇప్పుడు వాటి మెయింటెనెన్స్ ఉంటుందా, ఉండలేదా, అవన్నీ మీరు పర్యవేక్షించాలి. ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయినోడు ఎదురుపడినా మాట్లాడండి. వార్డు మెంబర్లు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఆ వార్డులలో కూడా మీరు తిరగండి. మనం గెలవాలంటే మరింత బలపడాలి కదా సార్, మళ్ళీ మనం గెలిపించుకోవాలన్నా కదా. మరి అదే మనకి ఇదివరకు వచ్చిన ఆ చిన్నపాటి లోటును ఎట్లా పూడుస్తాం? మనకు వ్యతిరేకంగా ఉన్న దగ్గరికి చేర్చుకుంటేనే పూడుస్తాం కదా. ఆ పని మీరు చేయాలి. ఇవాళ నిరంజన్ రెడ్డి గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఊర్లల్లో సైనికులు యుద్ధం చేసే వీరులు ఎవరంటే మీరే అనే విషయాన్ని కూడా సందర్భంగా మేము పైన అంటే నేను సర్పంచ్గా చేసినప్పుడు ఇక్కడికి పైకి పోయే కొద్దీ బాధ్యతలు తగ్గుతూ వస్తాయి, మాటలు పెరుగుతుంటాయి. మీకేమో అన్ని మేము మోయాలి, వాళ్ళు చెప్పిపోతారు కదా అని మీరు అనుకుంటుంటాం. అట్లా కాదు, చెప్పిపోయే బాధ్యతలు కాదు, మేము అందరం మీకు తోడుంటాం. కానీ ఎట్టి పరిస్థితులలో ఊర్లలో మీకు వచ్చిన ఓట్ల కంటే రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఒక 100 ఓట్లు ప్రతి ఊర్లో మీరు తేగలిగితే ఆయన తిరిగి అసెంబ్లీకి వెళ్తాడు. నేను నిన్ననే చెప్పిన 2 లక్ష్యాలు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, నిరంజన్ రెడ్డి గారు మంత్రి కావాలి. ఆ దిశగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈనాడు మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చిన మీకు ప్రత్యేకించి ఆహ్వానించిన నిరంజన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచిని కూడా మేము బుక్స్ వేసినాం. పార్టీ ఆఫీస్ నుంచి మన దగ్గర కూడా వచ్చింటాయి, రాకపోతే పంచలే మాణిక్యం వచ్చినాయి అంటున్నాడు. అయితే దానివల్ల మనకు తెలియనివి అనేకం జరిగినాయి. ఒక్కొక్కటి అంశం తీసుకుంటే
పాప పుట్టిన తల్లి గర్భిణీ స్త్రీ ఉన్నప్పటికెళ్ళి చివరి అంతిమయాత్ర వరకు ప్రభుత్వం ఏం చేసింది అనేటి ఒకసారి చూస్తే ఇన్ని జరిగినాయి అనిపిస్తుంది ప్రభుత్వంలో. ఒకసారి వాటన్నిటిని తిరిగేయండి, గుర్తు చేసుకోండి, చెప్పండి. కొన్ని సందర్భాలు ఏమైందంటే మంచి పనికి కానీ, మంచి వస్తువు కానీ, మంచి కార్యక్రమానికి కానీ ఏం కావాలి? మంచి ప్రచారం కావాలి. అవుతుందిలే వాళ్ళకి తెలిసిపట్ట, అవుతుంది వాళ్ళకి తెలిసిపట్ట అంటే తెలియదు. ఇంకెవడో పోయి దాని పక్కన నిలబడతాడు. నాకు ఒకసారి అయింది, నేను ట్రాన్స్ఫార్మర్ వనపర్తిలో పంపిస్తే ఒక ఊరికి పోయిన తర్వాత మండల కేంద్రం లంగో లీడర్ ఎక్కిపోయింది అనమాట. నేనే తెచ్చినాను, తీసుకొని దిగొచ్చు. అంటే మనం పంపింది అక్కడికి చేరే వరకు మనం ఎంబడి ఉండలేకపోయినాం. సో ఇవన్నీ లోపాలను సరిదిద్దుకోవాలి. ఎప్పటికప్పుడు మీ ఎలక్షన్ కోసం మీరు ఎట్లయితే కష్టపడ్డారో, మీ ఎలక్షన్ కోసం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్లయితే కష్టపడ్డారో, రేపు ఆయన ఎలక్షన్ కూడా మీరు అందరూ అదే రీతిలో కష్టపడండి. మన అందరం కష్టపడదాం, తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెద్దాం. ఎవరిని దూషించడం వల్ల ఏం రాదు, ఊకే తిట్లు మిగిలిపోతాయి. ఆఖరికి ఏం మిగులుతాయంటే తిట్లు మిగులుతాయి. మనం చేసిన పనులు మిగిలినాయి, మరి వాళ్ళ తిట్లు మిగులుతాయి అనుకోవాలి. తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ కూడా మనకు దీవెనలు అనుకొని ముందుకు పోదామని చెప్పి సందర్భంగా మీకు తెలుపుతూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు.